చూడండి, అంతర్జాతీయ ఆనంద దినోత్సవం, ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే, మార్చి 20th. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన ఆనంద నివేదిక. ఇవి నివేదికలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి పీస్ ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్, దాంట్లో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఈ రీసెర్చ్ చేసిన వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఏం చెప్పిందంటే, పశ్చిమ ఐరోపా, పాశ్చాత్య దేశాల్లో యువతపై, ముఖ్యంగా బాలికలపై సామాజిక మాధ్యమాల అంటే సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. 2023లో 2వ స్థానంలో ఉన్న కోస్టారికా 23వ స్థానంలో ఉన్న కోస్టారికా 4వ స్థానానికి నిలిచింది. అంటే ఈ 3 సంవత్సరాల్లో చాలా మార్పులు సంభవించాయి ఈ దేశంలో. నెక్స్ట్ USA 23వ స్థానం, కెనడా 25వ స్థానం, బ్రిటన్ 29వ స్థానంలో నిలిచాయి. మొదటి 3 స్థానాలు ఫస్ట్ ఫిన్లాండ్, సెకండ్ ఐస్లాండ్, థర్డ్ డెన్మార్క్. మొత్తం 147 దేశాలపై రీసెర్చ్ చేస్తే మన ఇండియా 116వ స్థానంలో ఉంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ 104వ స్థానంలో ఉంది, మనకంటే మెరుగైన స్థానంలో ఉంది. నేపాల్ 99వ స్థానంలో ఉంది. 2025లో 118వ స్థానంలో ఉన్న భారత్ 2 స్థానాలు ఎగబాకి 116th ప్లేస్లో ఉంది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. హ్యాపీనెస్ ఇండెక్స్, ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్. నెక్స్ట్ ఇండియా 116. అత్యంత త్వరగా మెరుగుపడిన దేశం అయితే కోస్టారికా.